హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మా అమ్మ చాలా బాగుంది. నేను తన డాటర్ని. మై నేమ్ ఇస్ బండారు జైని. మా మమ్మీకి ఈరోజు ఆడియో ఇవ్వడం కుదరలేదు, సో నేను వస్తున్నాను అన్నమాట. సో మా మమ్మీ నైట్ రొటీన్ చెయ్యాలని అనుకుంటుంది. తను ఎవ్రీడే చేసే రొటీన్. సో మా బాక్సెస్ పెట్టడానికి తను ముందే అన్నీ రాత్రి కట్ చేసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో వేసేస్తుంది అన్నమాట. లైక్ దీస్ దొండకాయలు. నెక్స్ట్ మా మమ్మీ పాలు పెట్టింది. ఎవ్రీ నైట్ పాలు కాగపెడుతుంది. నెక్స్ట్ మాకన్న వేస్తుంది, తోడన్న వేసేస్తుంది. అదంతా మేమంతా తినడం అంతా అయిపోయాక ఇల్లు మొత్తం ద కిచెన్ ప్లాట్ఫామ్ అదంతా క్లీన్ చేస్తుంది. పాలు పొంగిపోయాయి. సో అది పక్కన పెట్టేసి ఆ స్టవ్ కూడా క్లీన్ చేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ చేయాలి, ముందు చేసింది మళ్ళీ చేయాలి. ఇప్పుడు పాలు పొంగాయి కాబట్టి. సో మా డాడీ ఏదేదో స్ట్రేంజ్గా కాఫీ రాత్రి తాగుతాడనమాట. సో అది కూడా చేయాలి. మేము పాలు తాగుతాం. సో రెండు. నెక్స్ట్ ఈ లంచ్ బాక్సెస్ మా మమ్మీ తీయడం మర్చిపోయింది. సో ఇప్పుడే తీసి అన్నీ కడుగుతుంది. ఇది జనరల్గా మమ్మీ ఈవినింగ్ చేసే పని, కానీ మమ్మీ ఆ రోజు మర్చిపోయింది అన్నమాట. సో రాత్రి చేసేస్తుంది ఇది కూడా. నెక్స్ట్ అవన్నీ కడిగాక ఆ గిన్నెలన్నీ తీసేసి మమ్మీ టబ్లో వేసేస్తుంది అనమాట. ఆ సింక్లో ఏమన్నా గిన్నెలు ఉంటే తీసేసి సింక్ సైడ్కున్న ఈ టైల్స్ ప్లాట్ఫామ్, సింక్ పక్కన ఉన్న ప్లాట్ఫామ్ నీళ్ళు అదంతా మొత్తం తూడ్చేసి అదంతా సింక్ కడిగేస్తుంది. టైల్స్ అంతా తూడ్చేస్తుంది అనమాట. ఎవ్రీడే కడిగేసాక మొత్తం పైన మొత్తం క్లీన్ అయిపోయాక కింద జనరల్గా రోజు ఊడ్చి తూడుస్తుంది. కానీ ఈరోజు ఒక్కరోజు అదేదో ఊడ్చేసింది, అంతే, తూడ్చలేదు. సో ఈరోజు మొత్తం ఊడ్చేసింది. ఇంకా పాలు మిగిలాయి. సో పాలు తోడేస్తుంది అనమాట ఇప్పుడు. సో ఇలా తోడేసి పక్కన పెట్టేస్తుంది. దిస్ ఈజ్ ఎవ్రీడే. అండ్ మా మమ్మీకి ఇలా మొత్తం పని అయిపోయాక నైట్ ధూప్ స్టిక్ వెలిగించడం చాలా ఇష్టం. దీంతో ఫ్రేగ్రెన్స్ మంచిగా వస్తుంది కిచెన్లో పొద్దున లేసి రాగానే. ప్లస్ ఏమన్నా ఇన్సెక్ట్స్ ఉన్నా కూడా దే వోంట్ కమ్ ఆన్ టు ద ప్లాట్ఫామ్. సో ఇట్స్ లైక్ క్లీన్ అండ్ నీట్. సో దిస్ వాజ్ మై మమ్స్ నైట్ రొటీన్. Pretty much the same every night. Please like, share and subscribe. Thank you.